దురదృష్ట పరిస్థితిలో ఉన్నానని మీ భావమా? వెయిట్ ఎ మినిట్. ఈ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం అనే ఆ గ్రంథంలో 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం కానీ చూసినట్లయితే మొర్దెకై అన్నటువంటి ఒక ఆయనను గురించి 6వ వచనంలో రాయబడిన మాట ఏమనంటే, మొర్దెకై బందీగా ఉన్నాడు, బానిసగా. హీఈస్ అన్ ఎగ్జైల్ అని అంటే దేశం కాని దేశంలో ఒక బందీగా వెళ్ళిపోయాడు, కట్టడిలో ఉన్నాడు. ఒకటి. రెండవది, అతను గోత్రము ఆఖరు గోత్రం. యాకోబుకి 12 మంది పిల్లల్లో ఆఖరు వాడైనటువంటి బెంజమిన్ గోత్రం. అక్కడ ఏదో చిన్న ఉద్యోగం దొరికింది, రాజుగారి కోటలో అక్కడ పనిచేస్తున్నాడు. అతని పరిస్థితి అలా ఉంటే ఒక అమ్మాయి తనకి బంధువు, ఎస్తేరు తన పేరు. పుట్టిన తర్వాత దురదృష్టం, తల్లిదండ్రులు చనిపోయారు. షీ వాజ్ అన్ ఆర్ఫన్. ఆమె కూడా బందీగానే ఉంది. తల్లిదండ్రులు లేరు, డబ్బులు లేవు, ధనము లేదు, భవిష్యత్తు లేదు. అలాంటి పరిస్థితిలో మొర్దెకై కనికరించి ఆ అమ్మాయిని తన ఇంట్లో తన కూతురుగా పెంచడం మొదలుపెట్టాడు. అది 7వ వచనం. ఆ పై వచనాల్లో ఆ దేశంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒక రాణి వష్తి ఆవిడ పేరు. ఆవిడ ఉన్న స్థానం నుండి తొలగించబడ్డది. ఆవిడ తొలగించబడ్డానికి గల కారణం ఏంటంటే మాట వినని స్వభావం. కనుక ఆవిడ స్థానంలో రాజుగారు మరలా ఇంకొక రాణిని ఎన్నుకోవాలని ఆయన కట్టడిని బట్టి రాణిల కొరకు వెతుకుతున్నారు. కాబట్టి ఆ దేశంలో 127 సంస్థానాలు. అందులో మీకు శుభము, మన భారతదేశం కూడా ఒక భాగం అండి. 127 సంస్థానాల్లో ఎస్తేరు గ్రంథంలో 2 మార్లు మన దేశం పేరు రాయబడ్డది. కనుక ఈ 127 సంస్థానాల నుండి సౌందర్యవతులందరినీ తీసుకువెళ్ళి కాంపిటీషన్లో మహారాణి అవటానికని కాంపిటీషన్లో పెట్టారు. మొర్దెకై పెంచినటువంటి ఎస్తేరు పెద్దదయ్యింది. తను కూడా ఈ కాంపిటీషన్కి తీసుకువెళ్తే బాగుంటుంది అని మొర్దెకై ఆశపడ్డాడు. ఎందుకంటే ఆమె సౌందర్యవతి అని అక్కడ రాయబడ్డది. షీ వాజ్ బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ ఇన్ ఫిగర్ అండ్ ఆమె సౌందర్యవతి, వైఖరి, అందగత్త అనమాట. కనుక తన్ని తీసుకెళ్ళి ఆ మహారాణి పోటీ కొరకు నిలవబెట్టేస్తే బాగుండు అని మొర్దెకై తలంపు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులు మనకు అన్వయించుకుందాం. దురదృష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎస్తేరును తన పరిస్థితులన్నీ చూస్తే ఎక్కడ కూడా తన నిలవబడలేనటువంటి, ఆశించలేనటువంటి స్థితి. కానీ మొర్దెకై ఒక కల కన్నాడు తన గురించి. హీ హ్యాడ్ ఎ డ్రీమ్ ఫర్ సంబడి హీ నీడ్ నాట్ హ్యావ్ కేర్డ్. నాకెందుకు, ఏదో పోతుంది, అనాథ పాపం పెంచాను, నా కూతుర్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టాలనుకోలేదు, అదస్స అయితే కరెక్ట్గా ఉంటుంది అనుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మొర్దెకై ఒక గాడ్లీ పర్సన్, అంటే దైవత్వం కలిగినటువంటి వ్యక్తి. అతను కలలో దర్శనాలు అంటే నమ్మకం. అతను ఊహించుకున్నాడు, అతనికి దర్శనమో కలో వచ్చుండొచ్చేమో. మరి నేనంటాను, హీ హ్యాడ్ ఎ డ్రీమ్ ఫర్ హర్. తన గురించి తనే ఒక కల కన్నాడు. అలాగా నీ పరిస్థితిని గురించి కల కనేవారు కావాలి. నీ పరిస్థితి బాగుండాలని, నీ స్థితి బాగుండాలని, నీవు ఉన్న స్థితిలోంచి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదగాలని, నువ్వు బాగా చదువుకోవాలని, నీకు మంచి వివాహం జరగాలని, నీకున్న విస్మయమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు నిన్ను తప్పించాలని, నువ్వు ఎక్కలేనటువంటి ఆ ఎత్తైనటువంటి శిఖరం మీదకు వెళ్ళి నువ్వు ఇతరులు సాధించలేనిది సాధించాలని నీ గురించి కలలు కనేవారు ఉండాలి. దేవుడు నన్ను ఆ ఉద్దేశంతోనే పిలిచాడు. అందుకే నీ గురించి నేను కలకంటున్నాను. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఫర్ యూ. నువ్వు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని, నువ్వు బాగా చదువుకోవాలని, నువ్వు అభివృద్ధి చెందాలని, నీవు ధనికురాలుగా నువ్వు అయిపోవాలని. దేవుని బిడ్డ, దట్ ఈస్ మై డ్రీమ్ ఫర్ యూ. దైవత్వం కలిగినటువంటి నేను నీ గురించి ఆ కల కంటున్నాను. కనుక ఆ కళ నెరవేరబడును గాక. నా దేవుడు కళలు నెరవేర్చేవాడు. నా కళ నీ గురించి కనుక, నా దర్శనం నీ గురించి కనుక, నా దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకువచ్చును గాక. నీకున్న విస్మయమైనటువంటి పరిస్థితులన్నీ మట్టుమాయం అయిపోయి, మే గాడ్ ఎక్స్టెండ్ హిస్ హ్యాండ్ అండ్ లిఫ్ట్ యూ అప్ into the realms of the impossible and into the realms of the heavenly abode. పరిశుద్ధ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల గురించి నేను కలకంటున్నాను ప్రభా. వారిని మీరు దర్శించి ఆశీర్వదించమని, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని, అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ
యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.